అలానే మోషే గురించి కొన్ని, అలానే అపొస్తలుడైన పౌలు గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. మంచిది. వారు ఎదుర్కొన్నట్లుగా మనం కూడా ఎదుర్కోవాలి. వారు లోబడినట్లు మనము లోబడకూడదు. లోకానికి, సాతానికి, లోకములో ఉన్న వాటికి. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము 19వ అధ్యాయము 26వ వాక్యమును ధ్యానం చేసుకున్నట్లయితే, ఆదికాండము 19వ అధ్యాయము 26వ వాక్యమును దేవుని బిడ్డలారా ధ్యానం చేసుకుందాం. అక్కడ సొదొమ గొమొర్రా పట్టణములను దేవుడు ఆ పాపం వెళ్ళి ఆకాశములకు వెళ్ళి దేవునికి మొరపెట్టిందట. సొదొమ గొమొర్రా పట్టణస్థుల పాపం, ఆ భయంకరమైనటువంటి ఆ మనుషులు చేసే ప్రతి చెడ్డ కార్యము, నీచ కార్యము, అపవిత్ర కార్యములన్నీ, భయంకరమైన పాపము ఆకాశమునకెక్కి దేవునికి మొరపెట్టాయట. ఆ పాపాన్ని చూసి తట్టుకోలేని స్థితిలో దేవునికి కోపం వచ్చిందట సొదొమ గొమొర్రాలో నివసిస్తున్న ప్రజల మీదకి. ఆ ప్రజల మీదకి ఆయన కోపం రగులుకున్నప్పుడు ఆయన అబ్రహామును పిలిచి, అబ్రహమా, నేను ఈ సొదొమ గొమొర్రా పట్టణము నాకు మొరపెడుతున్న బహు ఘోరమైన పాపముగా నాకు మొరపెట్టింది. ఈ సొదొమ గొమొర్రాలో పట్టణ పాపమును బట్టి, పట్టణస్థుల పాపమును బట్టి ఈ 2 పట్టణాలు, ఈ సొదొమ గొమొర్రాలను నేను అగ్ని గంధకముల చేత కాల్చివేస్తున్నాను అన్నప్పుడు అబ్రహాం అంటాడు, అయ్యా, అనీతిమంతులతో పాటు నీతిమంతులు కూడా కాల్చేస్తావా తండ్రి? అనీతిమంతులతో పాటు నీతిమంతులను కూడా తగలబెట్టేస్తావయ్యా అన్నప్పుడు దేవుడు అంటాడు, అబ్రహమా, నీతిమంతులకు నేను అన్యాయం చేయను, వారిని తగలబెట్టను. నీతిమంతులుంటే బయటికి తీసుకురా. లేదా నీతిమంతులు ఉన్నారు, నువ్వు తగలబెట్టండి, ఆ నీతిమంతులను బట్టి కాపాడాయి అంటే, సరే, ఎంతమంది నీతిమంతులు ఉన్నారు చూడు. 50 మంది ఉంటే తగలబెట్టకుండా వదిలేస్తావయ్యా. ఓకే, లెక్క పెట్టుకో, 50 మంది ఉన్నారేమో. చూస్తే అందులో 50 మంది కనబడలా. అయ్యా, 40 మంది ఉంటే నీతిమంతులు ఆ పట్టణాన్ని కాల్చివేయకుండా ఆపేస్తావయ్యా, నీ కోపం చల్లార్చుకుంటావా? సరే, 40 మంది ఉన్నా నేను నీ మార్చను బట్టి, నిన్ను బట్టి విడిచిపెట్టేస్తాను. చూస్తే 40 మంది లేరు. 30 మంది ఉంటే విడిచిపెడతావయ్యా. సరే అబ్రహమా, నిన్ను బట్టి విడిచిపెడతాను. 30 మంది లేరు. అబ్రహాం ఇంకా అడగలేకపోతున్నాడు. అయ్యా, 20 మంది, 10 మంది, 5గురున్నా, ఓకే అబ్రహామా, నిన్ను బట్టి నేను 5గురున్నా విడిచిపెట్టేస్తాను. అక్కడ 5గురు కూడా లేరు, 4 ఉన్నారు నీతిమంతులు. ఆ మహాపట్టణము అది ఘోరమైన పాపముతో కూడుకున్న పట్టణము. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆ ప్రజలు నీచమైన, దౌర్భాగ్యమైన, చాలా అపవిత్రమైన, దేవునికి బాధ కలిగి గలీజు ప్రవర్తన, నీచమైన పాపములలో మునిగి తేలిపోతున్నారు. అలాంటి వారిని ఎలా విడిచిపెట్టను? 4 నీతిమంతులు ఉన్నారు, అయితే వారిని బయటికి తీసుకురా. నీతిమంతులను నేను ఎన్నడూ హింసించును, కాల్చివేయను. అనీతిమంతులతో నీతిమంతులను నేను కలపను. తీసుకురావాలని బయటికి వాళ్ళని కాపాడుతాను. లోతు భార్య, లోతు 2 కుమార్తెలు, 4 ఉన్నారు ఆ మహాపట్టణములో. నీతిమంతులు, పాపము లేనివారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు 4 ఉన్నారు ఆ పట్టణంలో. దేవదూతలు దిగొచ్చి కాల్చివేసిన సమయానికి వారిని చేపట్టి త్వరగా బయటికి తీసుకొస్తూ ఒక మాట చెప్పారు దూతలు. ఏమని చెప్పారో చూడండి. ఆ 4 వ్యక్తులతో ఒక మాట చెప్పారు.
ఆదికాండము 19:15 చదవండి. అక్కడ ఈ మాట మీరందరూ ఇప్పుడు హృదయంలో ఫీడ్ చేసుకోవాలి. దయచేసి మీరు బ్రతికినంత కాలము ఈ మాట మీ హృదయంలో ఫీడ్ అయి ఉండి, ఎప్పుడైనా మీరు దేవునికి విరుద్ధంగా ప్రవర్తించేటప్పుడు ఇది గబక్కని జ్ఞాపకం చేసుకుని మీరు ఆగాలి, నిదానించాలి, పరిశీలించుకోవాలి, సరి చేసుకోవాలి, దేవుని కృపని పొందుకోవాలి. హల్లెలూయా. ఏంటి ఏ మాట చెప్పారు? దేవదూతలు నలుగురిని చేతులు పట్టి హడావుడిగా తీసుకొచ్చేటప్పుడు చెప్పిన మాట అంటే చదవండి. 17వ వాక్యము. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టిలేమో ఈ ఊరి దోష విషయంలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకుని అని చెప్పి 17వ వాక్యం ఒక్కటి చదవండి. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చి నీవు వెనుకకు చూడకము, నీవు వెనుకకు తిరిగి చూడకము, నీవు వెనుకకు తిరగద్దు. అది కాలిపోతా ఉంటుంది. కాలిపోయేటప్పుడు అగ్ని గంధకాలు దిగుతున్నప్పుడు నువ్వు వెనక్కు తిరిగి చూడొద్దు అన్నాడు. దూతలు అన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిగెడతా ఉన్నారు. పరిగెత్తండి, ఇంకా ప్రోత్సహిస్తున్నారు దూతలు. ఇంకా స్పీడ్గా వెళ్ళిపోండి, అగ్ని గంధకములు మీ మీద పడకుండా. మీరు నీతివంతులుగా కనబడ్డారు కాబట్టి దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకురామన్నాడు. పరిగెత్తండి అని వారి చేతులు పట్టుకుని నడిపిస్తూ పరుగు పెట్టిస్తూ తీసుకొస్తున్నప్పుడు చెప్పిన మాట ఏంటంటే, మీరు వెనుకకు చూడవద్దు. అంటే పరిగెడుతూ ఉండగా లోతు భార్య తన ఇంటి మీదకి అగ్ని గంధకములు వచ్చి కాలిపోతుంది అనుకుందో, తను సంపాదించిన బంగారం డబ్బు కాలిపోతుంది అనుకుందో, తన అందమైన ఇల్లు నాశనం అయిపోతుంది అగ్ని గంధకముల వల్ల అనుకుని ఒక్కసారి చూద్దాం అనుకుని వెనక తిరిగి చూసి ఉండవచ్చు. ఇక్కడ చూసింది అని రాస్తుంది. హల్లెలూయా. తను చక్కగా కట్టుకున్న ఇల్లు, చక్కగా అలంకరించుకున్న ఇల్లు, అందులో ఉన్న బంగారము, మంచి సామాగ్రి, మరి మంచి వస్తువులు, వెండి బంగారములు అన్నీ కూడా తగలబడిపోతున్నాయి అనుకున్నదేమో. వెనక్కి తిరిగి చూసిందంట. చూసిన క్షణము ఆమె అక్కడే ఉప్పు స్తంభం అయిపోయిందంట. ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయిందంట. మిగిలిన ముగ్గురు పరిగెట్టేశారు. దేవుడు చెప్పిన కొండకి వెళ్ళిపోయారు. ఆ గుహలో షెల్టర్ తీసుకుంటున్నారు. చక్కగా ప్రశాంతంగా. భార్య ఉప్పు స్తంభమైంది. నడితే ఎక్కడ కదులుతుంది? ఇంకా నడుతున్నాడు కానీ లోటు ఎక్కడ కదులుతాడు? రావుతున్నాడు కానీ లోటు ఎక్కడ కదులుతుంది? జీవము లేకుండా ఉప్పు స్తంభం అయిపోయింది. అలానే వెనక్కి చూడద్దు అన్నాడు దేవుడు. దీని అర్థమేంటో తెలుసా? ఈనాడు క్రైస్తవులు రక్షణ పొందిన దగ్గర నుంచి యేసయ్య వైపు చూడాలి. చూస్తున్నారు, వాక్యానుసారంగా నడుస్తున్నారు, చక్కగా జీవిస్తున్నారు, వాక్యమును అర్థం చేసుకుంటున్నారు, పాపాన్ని విడిచేశారు బాప్తీసానికి ముందే, మారు మనసు పొందారు, మీరంతా బాప్తీసాలు పొందారు, చక్కగా వాక్యం వింటున్నారు, ఆరాధన క్రమం పాటిస్తున్నారు, అన్ని ఆచారాలు విడిచిపెట్టేశారు, సెంటిమెంట్లు విడిచిపెట్టేశారు, అన్నిటికీ దూరంగా ఉండే యేసు వైపు చూస్తూనే, యేసయ్య వాక్యం వైపు చూస్తూనే, దేవుని మందిరం వైపు చూస్తూనే, దైవ సేవకులు ఇచ్చే హెచ్చరికల వైపు చూస్తూనే నీ ఆత్మీయయాత్ర కొనసాగుతూ ఉంది. ఎంత సంతోషం! దేవుడు ఎంత ఆనందిస్తున్నాడు అని నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, లోతు భార్య వెనక్కి తిరిగి తన ఆస్తుల వైపు చూసినట్లు
వెండి బంగారం వైపు చూస్తున్నట్లు, తన అందమైన ఇంటి వైపు చూస్తున్నట్లు, అయ్యో కాలిపోతున్నాయా అన్నట్లుగా చూసినట్లు వెనక్కి తిరిగి చూస్తుంది. చూసినందువల్ల దేవుని మాట ధిక్కరించినట్లు లెక్క. హల్లెలూయా. దేవుడు ఏం చెప్పించాడు? మీరు వెనక్కి తిరిగి చూడద్దు. ఆ మాట అర్థం చేసుకోకుండా తన ఇంటి వైపు వెనక్కి తిరిగి అలా చూసిందంటే, చూసినట్లే అలానే ఉపస్తంభం అయిపోయిందట. అది కరుగుతూ 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 వచ్చి, మధ్యలో మీకు ఈ మాట చెప్తున్నాను, ఇప్పుడు మోకాళ్ళు ఎత్తునే ఉందంట ఆ ఉప్పు స్తంభం. అది పూర్తిగా కరిగిపోయేటప్పటికి ప్రభురాకుడు వచ్చేస్తాడు. దాని సూచన. అయితే ఇది కాసేపు పక్కన పెట్టి ఆమె వెనక్కి తిరిగి చూచినందువల్ల ఉప్పు స్తంభం అయిపోయింది. దేవుని మాటను మీరినట్లు, దేవుని మాటను లెక్క చేయనట్లు, దేవుని మాటకి విలువ లేకుండా, దూతలు చెప్పిన మాటకి విలువివ్వకుండా వెనక తిరిగి చూడద్దు అంటే చూసినందువల్ల ఉప్పు స్తంభం అయిపోయింది. ఈనాడు క్రైస్తవులు, సంఘాలలో దేవుని బిడ్డలు అప్పుడప్పుడు విడిచిపెట్టిన పాపం వైపు వెనక తిరిగి చూస్తూ ఉన్నారు. విడిచిపెట్టిన చుట్టా బీడీ సిగరెట్ వైపు చూస్తూ ఉన్నారు, బ్రాండీ విస్కీల వైపు చూస్తున్నారు, విడిచిపెట్టిన వ్యభిచారం వైపు తిరిగి చూస్తూ ఉన్నారు. చూసినందువల్ల పాపము పట్టుకుంటుంది. హల్లెలూయా. వెనక్కి తిరిగి చూడద్దు అని దేవుడు చెప్పినప్పుడు లోతు భార్య ఒక్కతే వెనక్కి తిరిగి చూసిన కుమార్తెలు లోతు దేవుని ఒక మాటకి విలువించి పొరపాటున వెనక్కి తిరగల. దూతలు చెప్పారు వెనక్కి తిరగద్దని, చూడద్దు అని. ఆమె వెనక్కి తిరిగి చూసింది. దూతల మాట దేవుని మాట ధిక్కరించినందువల్ల శాపం వచ్చేసింది. ఉప్పు స్తంభం అయిపోయిందంటే. హల్లెలూయా. ఈరోజు చాలా మంది ఒకప్పుడు అలంకరణ వైపు చూస్తున్నారు. బాప్తిసం పొందకముందు భయంకరమైన అలంకరణతో జీవించేవారు కొందరు, ధనాపేక్ష కలిగిన వారు కొందరు, అనేక రీతులుగా మనస్సును పాడు చేసుకుని ప్రవర్తించిన వారు కొందరు. యేసయ్యలోకి వచ్చాక సమస్తాన్ని విడిచిపెట్టేస్తాం. ఆయన వైపు చూస్తా మంచి భక్తి చేస్తున్నాం. మనమంతా కూడా ఆరాధన క్రమాలు పాటిస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని భయముతో వాక్యానికి లోబడుతున్న మనము ఇప్పుడు వెనక్కి తిరిగి చూసి వాక్యానికి భయపడిన వారు అనేకులు ఉన్నారు. వాక్యము నీకు బోధిస్తున్నటువంటి బోధన తిరస్కరిస్తున్న వారు అనేకులు ఉన్నారు. వెనక్కి తిరిగి చూసిన లోతు భార్య పుస్తకమైనట్లు అనేకులు తిరిగి విడిచిపెట్టిన పాపముల వెనుకున్న వాటి వైపు చూస్తూ. అందుకే బైబిల్లో ఒక మాట అంటాడు చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపొస్తలుడైన పౌలు తిమోతి సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. మొదటి పత్రిక 5వ అధ్యాయం 24వ వాక్యం చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 24వ వాక్యం చదవండి. పెద్దగా చదవండి. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయ తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. వెనకొచ్చే పాపం వైపు చూస్తున్నారు. పాపం మళ్ళీ లాగుతుంది, వెనక్కి పిలుస్తుంది. వెనక్కి చూడు, నా వైపు చూడు, నాలో ఎంత ఆనందించావో, ఎంజాయ్ చేసావో, ఎంతగా ఎంజాయ్ చేసావో పాపములు నేను వెనకాల ఒక్కసారి చూడు. లోతు భార్య చూస్తున్నట్లు చూస్తున్నారు చాలా మంది క్రైస్తవులు ఈనాడు. హల్లెలూయా. చూస్తూ పాపమును చూసి అది ఆకర్షించిన వెంటనే ఆకర్షితులై మరలా పాత రోత దౌర్భాగ్యపు అపవిత్రత కలిగినటువంటి వాటి మీదకి మనసు వెళ్ళిపోయి గొప్ప వెళ్ళిపోయి ఆత్మీయ జీవితంలో పడిపోతున్నారు అనేకులు. అవునా కాదా దేవుని బిడ్డలారా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయ జీవితంలో మళ్ళా తిరిగి పతనమైపోతున్నారు. లోతు భార్య పతనమైపోయినట్లు. ఈరోజు దేవుడు లోతు భార్యను మన ముందు ఎందుకు పెట్టాడంటే, ఈనాడు పెద్ద నిబంధన క్రైస్తవులు
మంచి మారు మనసు కలిగి బాప్తీసాలు పొంది ప్రతి పాపాన్ని విడిచిపెట్టి అన్యాచారాలు విడిచిపెట్టి విగ్రహాలను విడిచిపెట్టి శాపములన్నీ కూడా కొట్టివేయబడి యేసు రక్తములో బాప్తీసం ద్వారా కడగబడి జన్మ కర్మ పాపములన్నీ దూరం చేయబడి పరిశుద్ధులుగా నిలబెట్టుకున్న దేవుడి వైపు చూస్తూ నడుస్తూ 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 దేవుడి వైపు దృష్టిని కేంద్రీకరించి పరిశుద్ధులుగా ఉంటూ వెనకాల వచ్చేయి వాటి వైపు చూసి మరలా పడిపోతున్నారు. వెనక వెంబడిస్తుంది అంటే మన పాపములు కొందరి పాపములు వారి వెనకాలే ఉన్నాయి ఆకర్షించుకోవడానికి. ఆ పాపముల వైపు చూడకూడదని బైబిల్ చెప్తుంటే వెనక తిరిగి లోతు భార్య చూసినట్లు చూసి పడిపోయి పతనమైపోతా ఉన్నారు అనేక మంది క్రైస్తవులు. తిరిగి చుట్టా బీడి విడిచిపెట్టిన చుట్టా బీడి బ్రాండీ విస్కీ గుట్కాలు పాపము సినిమాలు నేత్రాశ శరీరాశ జీవపు డబ్బము ధనాపేక్ష ఏమండి ఆ విడిచిపెట్టిన భోగేచ్ఛల వైపే మరలా చూసి వెనక తిరిగి చూసి విడిచిపెట్టిన వాటి వైపు చూసి పతనమైపోతున్నారు క్రైస్తవులు. అందులో నీవు నేను ఉన్నామేమో పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా. మొదటి మాట అందులో నీవు నేను ఉన్నామేమో పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా. చూడండి అబ్రహాముని గురించి కొంచెం మోషేను గురించి అబ్రహాం కాదండి క్షమించండి మోషేను గురించి మనం కొంచెం ధ్యానం చేస్తే మోషే త్యాగము మోషే యొక్క బలమైన తీర్మానాన్ని చూస్తే మనకి సిగ్గు అనిపించాలి. సిగ్గుపడవలసిన వారమా. మోషే ఒక అన్యురాలు తల్లిగా ఉండి ఫరో యొక్క కుమార్తె తల్లిగా ఉండి అతన్ని పెంచి పెద్ద చేయడానికి తన తల్లికి అప్పగించింది. ఫరో యొక్క కుమార్తె కుమారుడిగా పెంచబడుతున్నాడు. ఫరో దేశానికి అధిపతి రాజు కుమార్తెకి కుమారుడిగా పెంచబడుతున్నాడు మోషే. అయితే పెంచే తల్లి సృష్టికర్త అయిన దేవుని గురించి ఉగ్గుపాలతో నేర్పించిందట. దేవుని సత్యాన్ని, దేవునిలో శ్రమ పడుతూ ఉండే దీవెనలు, దేవునిలో శ్రమ పడుతూ ఉంటే వచ్చేటటువంటి ఆశీర్వాదాల గురించి మోషే తల్లి మోషేకి నేర్పించేదట. అలా నేర్చుకున్న కుమారుడు పెద్దవాడైన తర్వాత ఐగుప్తు యువరాజుగా ఉండవలసిన వాడు, ఐగుప్తు సంపదంతటికి హక్కుదారుడిగా ఉండవలసిన వాడు, ఐగుప్తులో ఉన్నటువంటివన్నీ అనుభవించవలసిన హక్కుదారుడు ఉన్నవాడు మోషే. అలాంటి మోషే తల్లి ఎప్పుడైతే ప్రభువును పెంచిందో, వాక్యము ద్వారా పెంచిందో, దేవుని సత్యాన్ని తెలియచేస్తూ దేవునిలో అంత కట్టబడి ఉంటే ఉండే ఆశీర్వాదాలు, దేవునిలో అంత కట్టబడుతున్నప్పుడు వచ్చేటటువంటి కష్ట నష్టాలన్నీ చక్కగా ఉగ్గుపాలతో నూరు పోసినట్లు పోసిందట. ఉగ్గుపాలతో పెంచిందట దేవుని వాక్యము చేత. దేవునిలో పెరిగి పెద్దవాడైనప్పుడు ఫరో యొక్క కుమారుడుగా ఉండవలసి ఆ రాజభవనంలో నివసించవలసిన వాడు అందులోకి వెళ్లకుండా, ఆ రాజభవనం వైపు చూడకుండా దేవుని ప్రజల వైపు చూస్తున్నాడట. దేవుని కోసమే నా జీవితాన్ని అంకితం చేసుకోవాలని ఎనుకున్నటువంటి సుఖభోగాలు, భోగేచ్ఛలు, రాజభోగములన్నిటినీ పక్కన పెట్టి వాటి వైపు చూడకుండా యేసయ్య వైపు చూస్తూ, దేవుని పిల్లల వైపు చూస్తూ ఒక మాట మాట్లాడాడు. ఈరోజు ఆ మాట మనం అందరం విందాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి 26 వాక్యాలు చదవండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24-26 వాక్యాలు చదవండి. మోషే పెద్దవాడైనప్పుడు, అందరూ వినాలి ఇప్పుడు, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, అల్పకాల పాప భోగములను అనుభవించిన కంటే చదువమ్మా దేవుని ప్రజలతో
ఫరో యొక్క కుమార్తె కుమారుడు అనిపించట కంటే ఎంత చక్కగా అంటున్నాడు చూడండి. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు అంటున్నాడు. దేవుని కోసం, దేవుని ప్రజల కోసం నా జీవితం అంకితం చేసుకుని, ఇందులో ఎన్ని శ్రమలు వచ్చినా, ఆహారం లేకపోయినా, వస్త్రములు లేకపోయినా, నా దేవునితోనే, దేవుని ప్రజలతోనే నా జీవితాన్ని కొనసాగించాలి. కానీ ఆ రాజభోగములు నా వెనకాల ఉన్నాయి చూసావా? ఫరో యొక్క కుమార్తెకి నేను కుమారుడుగా పెంచబడ్డాను. ఇప్పుడు ఆ ఆస్తికి అంతటికి, ఆ బంగ్లాకి, ఆ రాజకోటకి, ఈ దేశానికి నేను యువరాజుని, నేను ఎంతైనా ఎంజాయ్ చేయొచ్చు, భోగ భాగ్యాలు అనుభవించవచ్చు అనేటటువంటి దాన్ని చీకొట్టాడట. వెనుకున్న దాన్ని ఏం చేశాడు? ఏం చేశాడండి? వెనుకున్న హక్కు అధికారాల వైపు చూడకుండా వాటిని చీకొట్టి నా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అని ఎంచుకున్నాడు. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైందా దేవుని బిడ్డలారా? వెనకాలంలో భోగ భాగ్యములు, ఆస్తులు, అంతస్తులు, వెండి బంగారములు, రాజభవనము, సర్వాధికారము, రాచరికము అనుభవించవలసినటువంటి మోషే వాటిని చీకొట్టి నా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు, ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నట కంటే, హల్లెలూయా హల్లెలూయా, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన వచ్చే నిందలు, అవమానాలు నాకు గొప్ప. క్రీస్తు విషయమై నేను శ్రమపడి ఆ దేవుని ప్రజలతో ఉంటాను. కానీ ఈ ఫరో యొక్క కుమార్తెలని భోగ భాగ్యాలలో, సిరి సంపదలలో మునిగిపోయి దేవునికి దూరమయ్యే కంటే దేవుని ప్రజలతో ఉండి శ్రమ అనుభవించుట నాకు మేలు, నిందలు అనుభవించుట నాకు మేలు అని అనుకున్న వాటిని చీకొట్టాడు. హల్లెలూయా. వెనక తిరిగి చూడగా ఆయన తలుచుకుంటే రాజభవనముల పరిచారకులు, రాజభవనముల ఆయనకి సన్మానాలు, రాజభవనముల ఆయనకి విందులు, నివేదాలు, కొదువులేని ఉన్నాయి. అక్కడ కొదువులేని ఉన్నాయి. కానీ ఆ ఫరో యొక్క కుమార్తె కుమారుడిగా పెంచబడటానికి మోషే తల్లినే నియమించారు. ఆ తల్లి దేవుని బిడ్డ, దేవుని సత్యాలు, దేవుని లోతులనే కుమారుడికి ఉగ్గుపాలతో నేర్పినట్లు నేర్పేసిందట. దేవుని శక్తిని, దేవుని ప్రణాళికను, దేవుని కార్యములను, దేవుని రాజ్యమును చూపించింది ఆయనకి బాల్యం నుంచి. ఈరోజు మీ పిల్లల్ని ఎలా పెంచుతున్నారు? మీరు ఆ పుట్టించిన బిడ్డకి దేవుని ఏర్పాటు గొప్పగా ఉంటుంది. ఆ ఏర్పాటు కొరకు కనిపెట్టి ప్రార్థన చేయాలి. మోషే దేవుని ఏర్పాటు కొరకు తల్లి ఎంత నూనె పోసిందో చూడండి. కాబట్టి ఆ సుఖభోగములు, ఐగుప్తు యొక్క అనుభవం, ఆ విందులు, వినోదాలు, ఆ భయంకరమైనటువంటి సుఖభోగాలన్నిటినీ చీకొట్టేశాడు. తల్లి ఎంతగా క్రీస్తు గురించి చెప్పండి. ఈనాడు పిల్లలకి ఎలా పెంచుతున్నారు పిల్లల్ని? మోషే తల్లి పెంచినట్లు పెంచితే మీ పిల్లల్ని గొప్ప ధన్యులుగా చేసిన వాళ్ళు. గలీజ్ మాటలు చెప్పి గలీజ్ ఆలోచన వైపు మనసు మళ్లించారో మీతో పాటు వాళ్ళు శాపగ్రస్తులైపోతారు. జాగ్రత్త. దైవ ప్రణాళిక నెరవేరాలి నా పిల్లల పట్లని ప్రార్థన చేయాలి. దైవ ప్రణాళిక నా పిల్లల పట్ల నెరవేరాలని ఏ తల్లి ప్రార్థన చేస్తూ, బైబిల్ సత్యాలు పిల్లలకి తెలియచేస్తూ, దేవుని మర్మాలు తెలియచేస్తూ మోషే తల్లి పెంచినట్లు పెంచితే ఐగుప్తు ధనమును ఆశించి పాపిష్టైపోకుండా, పాడైపోకుండా, దేవుని వికృతికి బలి కాకుండా ఐగుప్తు ధనమును నిషేధించి, ఐగుప్తు సుఖభోగములను నిషేధించి, ఐగుప్తులో ఉన్న సంపదను, భోగేచ్ఛలను నిషేధించి, ఐగుప్తు రాజభోగములను తిరస్కరించి దేవుని ప్రజలతో నింద అనుభవించుట మేలు అనుకున్నాడట. హల్లెలూయా. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట నాకు మేలు. నా వెనుకున్నటువంటి రాజభోగముల వైపు చూస్తే నాకు కీడు, నాకు శాపము. దేవుని రాజ్యాన్ని, దేవునిని కోల్పోతాము. దేవుని రాజ్యాన్ని, దేవునిని కోల్పోయే భక్తి నాకెందుకు? ఈ లోకం నాకెందుకని లోకాన్ని సిలువ వేశాడు. లోకములో ఉన్న వాటి వైపు చూడలేదు, వెనుకకు ఎన్నడూ తిరగలేదు. ఆ కలిమంటలతో ఉన్న
ఆకలి మంటలతో ఉన్న మోషే వెనక తిరిగి చూడలేదు. లోతు భార్య చూసినట్లు వెనుకకు చూడలేదు. అట్టి అనుభవానికి నువ్వు రావాలని దేవుడు, నేను రావాలని దేవుడు ఆశపడుతూ, అందుకే దేవుడు అద్భుతాలు మహిమ కార్యాలతో సృష్టిలోనే మోషే అనే చేతులు ఎత్తి పట్టుకున్నాడు. లక్షల మంది ప్రజల్ని ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేయడానికి ఆయన చెయ్యెత్తితేనే 2 పాయలు చేతిలో దేవుడిచ్చిన కర్ర పట్టుకుని చెయ్యెత్తితే 2 పాయలు అయిపోయింది. ఎంతటి దేవుని బలం మోషే మీదకి వచ్చింది చూడండి. కారణం ఏంటో తెలుసా? వెనుకున్న వాటి వైపు చూడకుండా ముందున్నటువంటి దేవుని సింహాసనం సృష్టికర్త ప్రణాళిక ప్రకారంగా తల్లి పెంచింది. ఆ పరిశుద్ధురాలు ఆమెకి నేను 2 చేతులు జోడించి నమస్కరిస్తా బ్రతికినంత కాలము మోషే తల్లికి ఎంత చక్కటి తప్పకం చూస్తారు. గలీజు మాట అంటూ లేకుండా, గలీజు ఆలోచన అంటూ మోషేకి రాకుండా, అపవిత్రమైన మాటలతో పెంచకుండా, అపవిత్రమైన మాటలు మోషేకి తెలియకుండా క్రీస్తుని గురించి తండ్రిని గురించి దైవక కళలు నేర్పింది. దేవునిలో స్థిరపడితే పెద్దవాడైనప్పుడు అంటున్నాడు, ఐగుప్తుతనము కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. హల్లెలూయా. ఎన్ని నిందలు వచ్చినా దేవుని ప్రజలతో ఉంటాను, కానీ నా వెనుకుండి నన్ను పిలుస్తున్నా, నువ్వు హక్కుదారుడు అని నన్ను పిలుస్తున్నా, సంపద వైపు, రాజభోగముల వైపు నేను చూడను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విడిచిపెట్టిన వాటి వైపు వెనక్కి తిరిగి అందుకే కింద అంటున్నాడు, కొందరి పాపములు వాళ్ళ వెనుకాల వెళుతున్నాయి అంట. వెనకాల వెళుతున్నప్పుడు చూడకుండా ఉన్నవారు ధన్యులు, చీకొట్టిన వారు ధన్యులు. వెనక్కి తిరిగి ఆ పాపాల వైపు చూసి మరలా వాటిలో పడిపోతే దేవుని రాజ్యమును, దేవుని కృపని కోల్పోతారు. లోతు భార్య ఉపస్తంభమైనట్లు దైవిక శక్తిని కోల్పోతారు, దైవిక దీవెనలు కోల్పోతారు, పరలోక రాజ్యాన్ని కోల్పోతాం. ఒకసారి పరిశీలన చేసుకున్నాం. అందరూ లేచి నిలబడండి. ఈ 2 మాటలు బట్టి ఒకసారి పరిశీలన చేసుకున్నాం. లోతు భార్య లాంటి వెనక్కి తిరిగి చూసే శ్రమే నీలో ఉందేమో. ఈరోజు సరి చేసుకుని ఎన్నడూ వెనుకున్న వాటి వైపు నేను చూడనయ్యా, నా ముందున్న నీ సింహాసనం వైపు, మీ వైపు, మీ శిలువ వైపు నేను చూస్తాను ప్రభువా. మోషే తల్లి పెంచినట్లు నా పిల్లల్ని పరిశుద్ధులుగా పెంచుతాను, కానీ గలీజుగా పెంచను ప్రభువా. గలీజుగా పెంచునయ్యా, గలీజు మాటలు నా పిల్లలకి నేర్పనయ్యా. పాపముతో కూడుకున్న మాటలు నేను ఉచ్చరించనయ్యా. మోషే తల్లి ఉగ్గుపాలతో పెంచిందంట నీ మాటలను అందిస్తూ, నీ లోతులు తెలియచేస్తూ, నీలో ఉన్న మాధుర్యమైనటువంటి ఆశీర్వాదాలు తెలియచేస్తూ, నీతో అంతకట్టబడితే యుగములు ఉండేటటువంటి దీవెనలు తెలియచేస్తూ, నీతో ఉండి శ్రమ అనుభవిస్తే పస్తులున్నా, నిందలు వచ్చిన అవమానం వచ్చిన నిన్ను విడవకుండా ఎడవైకుండా ఉంటే వచ్చే ఆశీర్వాదాలన్నీ మోషే తల్లి మోషేకి నేర్పిందయ్యా. ఆ రీతిగా నేను ఇక నుంచి నేను వెనక చూడకుండా, నా పిల్లలు కూడా ఆత్మీయంగా బలపడేటట్లు వెనక్కి తిరిగి చూడకుండా నా పిల్లలు నీలో పెంచుతానయ్యా. నా పిల్లలకి నీ మాటలో నూరు పోస్తాను ప్రభా. ఉగ్గుపాలతో పెంచుతా, గలీజు మాటలు నేర్పనయ్యా. నా బిడ్డల పట్ల నీ ప్రణాళిక గొప్పగా ఉంది, అదే నేను నాయన నా పిల్లలకి నేర్పుతాను ప్రభా, తెలియచేస్తాను తండ్రి. ప్రార్థనతో పెంచుతా, ఏ గలీజు మాట నా బిడ్డల చెవులు పడకుండా కాపాడుకుంటూ, పరిశుద్ధమైన మాటలతో నీ ప్రణాళిక పిల్లల పట్ల ఏమైందని పిల్లలకు మూడిపోస్తాను ప్రభా. పరిశుద్ధురాలుగా నా పిల్లల్ని పెంచుతానయ్యా. ఒక తీర్మానం చేసుకుంటావా దేవుని మీద? ఒకటి వెనక్కి తిరిగి చూడను. చూసినటువంటి లోతు భార్య పుస్తకమై జీవమును కోల్పోయి, 4 బయటికి తీసుకొస్తుంటే 3 బయటకు వచ్చారు.
నాలుగో వ్యక్తి వెనక తిరిగి చూస్తే శాపగ్రస్తురాలైతే ఆ స్థితిలో నన్ను ఉండనివ్వతాయి. ఇక విడిచిపెట్టినటువంటి పాపముల వైపు నేను వెనక్కి తిరిగి చూడకుండా ఈ ఆత్మీయాత్రలో నీ శిలువ దర్శనం, విముఖ దర్శనం, నీతో నేను ఆత్మీయాత్ర కొనసాగించుకుంటూ మోషే తల్లి మోషేకి నేర్పినట్లుగా నీ మాటలు నా పిల్లలకి నేర్పుకుంటూ ఏ గలీజు రానివ్వను ప్రభువా. మన మధ్యలో ఉన్న వెంకటేశ్వర గారు చాలా చేస్తారు.